నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా ప్రజెంట్ ఇవి బద్ధ శత్రు దేశాలు. కానీ ఒకప్పుడు ఇవి రెండూ ఒకే దేశంగా ఉండేవని మీకు తెలుసా? ఈ కొరియా రెండు దేశాలుగా డివైడ్ అవ్వడానికి కారణమైన ఫేమస్ కొరియన్ వార్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ప్రపంచం అనుకున్నట్టు ఈ కొరియన్ యుద్ధమే ఈ రెండు దేశాలు విడిపోవడానికి కారణమా? షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశాలు విడిపోవడానికి కారణం అందరూ అనుకున్నట్టు కొరియన్ వార్ కాదు. మరి కొరియాను రెండు ముక్కలుగా చీల్చింది ఎవరు? అసలు కొరియాను ఎందుకు డివైడ్ చేయాలనుకున్నారు? ఆ ఒక్క డిసిషన్ వల్ల దాదాపు 30 లక్షల మంది రక్తపాతానికి బలయ్యారు. ఈ భయంకరమైన నిజం వెనుక దాగి ఉన్న బాధాకరమైన కథ తెలుసుకునే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఒక సమయంలో నార్త్ కొరియా, ప్రజెంట్ ఉన్న నార్త్ కొరియా సౌత్ కొరియా కంటే డెవలప్డ్ కంట్రీగా ఉండేది. నేడు నార్త్ కొరియా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర జీవితాన్ని ఒకప్పుడు సౌత్ కొరియా ప్రజలు అనుభవించేవారు. అయితే అంత డెవలప్డ్గా ఉన్న నార్త్ కొరియా ఇప్పుడు ఒక డిక్టేటర్షిప్ దేశంగా ఎలా మారింది? ఒకే దేశంగా ఉన్న కొరియా రెండు దేశాలుగా ఎలా డివైడ్ అయింది? మరీ ముఖ్యంగా నార్త్ కొరియాకి అమెరికాకు మధ్య శత్రుత్వానికి కారణమేంటో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఒకప్పుడు కొరియా మొత్తం ఒకే దేశంగా ఉండేది. 7th సెంచరీ నుంచి 1945 వరకు, అంటే దాదాపు 1000 సంవత్సరాలకు పైగా కొరియా సిల్లా డైనస్టీ పాలనలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ యునైటెడ్ కొరియా చరిత్రగా మిగిలిపోయింది. ఇక్కడి ప్రజల చరిత్ర మాత్రమే కాదు, వాళ్ళ భాష, వేషధారణ అంతా ఒకటి. అయితే 1945లో ఏం జరిగింది? అన్నదమ్ములుగా కలిసి ఉన్న దేశాలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి? నిజం చెప్పాలంటే ఈ శత్రుత్వానికి బీజం పడింది 18th సెంచరీలో. అండ్ దీనికి బలాన్ని చేకూర్చింది మాత్రం చైనా, జపాన్ అండ్ రష్యాల ఆధిపత్య పోరు. ఈ మూడు దేశాలు తమ పవర్ అండ్ ల్యాండ్ని ఎక్స్పాండ్ చేయాలనే ఆశతో కొరియాను తమలో కలుపుకోవాలి అనుకున్నారు. కానీ ఈ విషయం కొరియా లీడర్కి తెలియడంతో వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1882లో వెస్టర్న్ పవర్ యుఎస్తో కలిసి ద ట్రీటీ ఆఫ్ పీస్, ఎమిటీ, కామర్స్ అండ్ నావిగేషన్ పైన సైన్ చేసుకున్నారు. దాంతో కొరియాకి ఓపెన్ ట్రేడ్, మోడర్న్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ లాంటి అనేక లాభాలు దక్కాయి. కానీ 1904 నుంచి 1905 మధ్యలో రష్యా అండ్ చైనాతో జరిగిన రూసో జపనీస్ అండ్ సైనో జపనీస్ వార్లో జపాన్ ఈ రష్యా అండ్ చైనా దేశాల్ని చిత్తుగా ఓడించింది. చైనా అండ్ రష్యాల కంటే ముందే జపాన్ 1910లో కొరియాను ఆక్యుపై చేసి 1945 వరకు, అంటే 35 సంవత్సరాలు రూల్ చేసింది. అయితే 1945లో జపాన్లో హిరోషిమా అండ్ నాగసాకి ప్రాంతంలో భయంకరమైన న్యూక్లియర్ అటాక్ తర్వాత ఈ జపాన్ కొరియా నుంచి వెళ్ళిపోయింది. దాంతో కొరియన్ ప్రజలు తమ బానిస సంఖ్యలు తెంచుకొని సంబరాలు చేసుకున్నారు. కానీ పాపం వాళ్ళకు తెలియదు, ఈ స్వాతంత్రమే త్వరలో వాళ్ళ జీవితాల్ని తలకిందులు చేస్తుంది, తమ వినాశనానికి నాంది పలుకుతుందని తెలుసుకోలేకపోయారు. జపాన్ కొరియా నుంచి తప్పుకోగానే అసలు ఆట మొదలైంది. సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన వెంటనే నార్త్ నుంచి సోవియట్ యూనియన్ ఆర్మీ, సౌత్ నుంచి అమెరికన్ ఆర్మీ ఈ కొరియాలో అడుగుపెట్టాయి. స్టార్టింగ్లో అవి కేవలం తమ తమ ప్రాంతాలు మాత్రమే కంట్రోల్ చేసుకునేవి, ఆ విధంగా కనిపించేవి. కానీ అసలు ప్లాన్ వేరే ఉండేది. కొరియా ప్రజల్ని ఏమాత్రం అడగకుండా, లీడర్ల అభిప్రాయం తీసుకోకుండా అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అండ్ సోవియట్ యూనియన్ లీడర్ జోసెఫ్ స్టాలిన్ కలిసి తమకు నచ్చినట్టుగా ఈ కొరియాను రెండు ముక్కలుగా చీల్చేశారు. ఎస్, కొరియా దేశాన్ని రెండు ముక్కలు చేసి నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియాగా చేసింది ఈ అమెరికా అండ్ రష్యాలు కలిసి. ఒకసారి ఆలోచించండి, అసలు అది వాళ్ళ దేశమే కాదు, వాళ్ళ ప్రజలు అంతకన్నా కాదు. అయినా కూడా లక్షల మంది భవిష్యత్తును, ఒక దేశం తలరాతను పేపర్ పైన గీత గీసినట్టుగా వీళ్ళు ఈజీగా గీసేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే హిస్టరీలో వీళ్ళు ఇలా చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. కాలనీల పేరుతో తమ పవర్ యూజ్ చేసి ఎన్నో దేశాల ఫ్యూచర్ని ఇలాగే తమ ఇష్టానుసారంగా మార్చేశారు. కొరియా కూడా అలాంటి బాధిత దేశాల్లో ఒకటి. అయితే కొరియాను రెండు ముక్కలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నాక అమెరికా 2 ఆఫీసర్లను డీన్ రస్క్ అండ్ చార్లెస్ బోన్స్టిల్ని రంగంలోకి దించింది.
షాకింగ్ విషయం ఏమిటంటే వాళ్ళకు కొరియా హిస్టరీ గురించి అసలు ఏమీ తెలియదు. కేవలం వారం రోజుల్లోని మ్యాప్ తీసుకొని 38th ప్యారలెల్ లైన్ దగ్గర ఒక లైన్ గీశారు. దాంతో 17th ఆగస్ట్ 1945 నాడు 1000 సంవత్సరాలకు పైగా ఒకే దేశంగా ఉన్న కొరియా రెండు ముక్కలైపోయింది. ఆ తర్వాత అమెరికా సౌత్ కొరియాలో సింగ్మ్యాన్ రీ అనే లీడర్ని నిలబెట్టింది. సోవియట్ యూనియన్ నార్త్ కొరియాలో కిమ్ ఇల్ సంగ్ని లీడర్గా చేసింది. వీళ్ళిద్దరిని లీడర్స్గా చేసి 1948-49 నాటికి అమెరికా సోవియట్ యూనియన్లు తమ తమ సైన్యాల్ని వెనక్కి తీసుకున్నారు. కానీ అప్పటికే నార్త్ కొరియా నాయకుడు కిమ్ ఇల్ సంగ్, సౌత్ కొరియా నాయకుడు సింగ్మ్యాన్ రీల మనసులో ఒక ఆలోచన మొదలైంది. అదేంటంటే ఆ సమయంలో ఈ రెండు దేశాల మధ్య ఏర్పడ్డ పీస్ ఒక అతిపెద్ద తుఫాను వచ్చే ముందు ఏర్పడే నిశ్శబ్దం లాంటిది. 1950 జూన్ 25 నాడు ఒకే ఒక్క రోజులో ఈ దేశాల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నార్త్ కొరియా లీడర్ అయిన కిమ్ ఇల్ సంగ్ మొత్తం కొరియాను ఆక్యుపై చేయాలి అనే ఆశతో సౌత్ కొరియా పైన భారీగా దాడి చేశాడు. ఆ రోజు మొదలైన ఆ రక్తపాతం ప్రపంచ చరిత్రలో కొరియన్ వార్గా నిలిచిపోయింది. కొరియన్ వార్ మొదలైన 2 రోజుల్లోనే నార్త్ కొరియా ఆర్మీ సౌత్ కొరియా రాజధాని అయిన సియోల్ని స్వాధీనం చేసుకుంది. దీంతో సౌత్ కొరియా అధ్యక్షుడు సింగ్మ్యాన్ రీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ క్యాపిటల్ సిటీ వదిలి పారిపోవాల్సి వచ్చింది. కానీ వెళ్లే ముందు తన సొంత ప్రజల్లో కొంతమంది నార్త్ కొరియాకు హెల్ప్ చేస్తున్నారనే అనుమానంతో దాదాపు 2 లక్షల మంది కమ్యూనిస్టులను ఇతను ఏమాత్రం దయ్యా దాక్షిణ్యం లేకుండా చంపేయాల్సిందిగా ఆదేశించాడు. ఆ తర్వాత ఈ యుద్ధం మరింత భయంకరంగా మారడంతో నార్త్ కొరియా ఆర్మీ కేవలం కొన్ని రోజుల్లోనే సౌత్ కొరియాలోని దాదాపు 90% ల్యాండ్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ సమయంలో యునైటెడ్ నేషన్ కౌంటర్ అటాక్ చేయకపోయి ఉంటే మిగిలిన 10% ల్యాండ్లో ఉన్న భూసాన్ కూడా నార్త్ కొరియా చేతుల్లోకి వెళ్ళిపోయేది. అయితే ఈ కౌంటర్ అటాక్ని లీడ్ చేసింది అమెరికా. ఆ తర్వాత అక్టోబర్ వరకు సౌత్ కొరియా అండ్ యుఎస్ఏ కలిసి నార్త్ కొరియా క్యాపిటల్ అయిన ప్యాంగ్యాంగ్ని ఆక్రమించుకొని నార్త్ కొరియన్ సైనికుల్ని చైనా బార్డర్ వరకు తరిమి కొట్టారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఇప్పుడు నార్త్ కొరియా ప్లేస్లో కూడా సౌత్ కొరియానే ఉండేది. అంటే ఈ కొరియా మొత్తం ఒకే దేశంగా ఉండేది. కానీ అక్కడే కథలో భారీ ట్విస్ట్ వచ్చింది. సడన్గా ఇక్కడ చైనా ఎంటర్ అయి నార్త్ కొరియాకు హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. అమెరికా అండ్ సౌత్ కొరియాతో ఫైట్ చేసి చైనా సౌత్ కొరియా ట్రూప్స్ని తిరిగి పంపించేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1950 జూలై నుంచి దాదాపు 9 నెలల వరకు ఈ సియోల్ నగరం 4 సార్లు చేతులు మారింది. ఒకసారి నార్త్ కొరియా ఆక్యుపై చేసేది, మళ్ళీ సౌత్ కొరియా తిరిగి ఆక్యుపై చేసుకునేది. అండ్ యుద్ధం కారణంగా ఆ సిటీ మొత్తం శిథిలాలుగా మారిపోయింది. చివరికి యుద్ధం ఎవ్వరూ గెలవలేదు అండ్ ఎవ్వరూ ఓడిపోలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వార్ దానికదే ఆగిపోయింది. అయితే సరిగ్గా అదే సమయంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నార్త్ కొరియా పైన 100 టన్నుల బాంబులు కురిపించింది. ఆ విధ్వంసం ముగిసేసరికి నార్త్ కొరియాలో ఒక్క బిల్డింగ్ కూడా మిగలలేదు. అందుకే నార్త్ కొరియాకి ఇప్పటికీ అమెరికా అంటే అంతటి హేట్ అండ్ శత్రుత్వం. మొత్తంగా 3 సంవత్సరాలు సాగిన ఈ యుద్ధంలో దాదాపు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి 1953 జూలై 27న నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా కలిసి ఆర్మిస్టీస్ అనే అగ్రిమెంట్ పైన సంతకం చేశాయి. దీంతో 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న కొరియన్ వార్ ముగిసింది. ఈ అగ్రిమెంట్ తర్వాత 2 దేశాల మధ్య 250 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పుతో ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. దాన్ని ఇప్పుడు డీమిలిటరైజ్డ్ జోన్ అని పిలుస్తున్నారు. యుద్ధం ఆగిపోయింది, కానీ ఈ వార్ ముగిసేసరికి నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా రెండు పూర్తిగా నాశనమయ్యాయి. ఇక ఇప్పుడు నార్త్ కొరియా విషయానికి వస్తే, నార్త్ కొరియా ఈ కొరియన్ వార్ కంటే ముందు ఎంతో సంతోషంగా ఉండేది. మీరు చెప్తే నమ్మరు, ఆ సమయంలో నార్త్ కొరియా సౌత్ కొరియా కంటే కూడా డెవలప్డ్ కంట్రీగా ఉండేది. అక్కడి ప్రజల కోసం ఫ్రీ హెల్త్ కేర్, హౌసింగ్, హై లిటరసీ, హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు ఉండేవి. ఇవన్నీ వింటుంటే నిజంగా నార్త్ కొరియా అలా ఉండేదా అనిపిస్తుంది కదూ. కానీ నిజం, వీటన్నిటికీ కారణం మరెవరో కాదు, అక్కడి లీడర్ అయిన కిమ్ ఇల్ సంగ్. విషయం ఏమిటంటే ఇతను తన తీయటి మాటలతో నార్త్ కొరియా ప్రజల్ని ఒక భ్రమలో పడేశాడు, హిప్నటైజ్ చేసేశాడు. ప్రపంచం మొత్తం తమకు శత్రువు అని, వారిని కాపాడగల ఏకైక వ్యక్తి తానే అని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ప్రజలు అతన్నే తమ సేవియర్గా, ఒక రాజుగా భావించడం స్టార్ట్ చేశారు. అలా కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియాకి డిక్టేటర్గా మారిపోయాడు.
కొందరైతే అతన్ని దేవుడితో సమానంగా పూజించేవారు. అతను ఆ దేశ ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్ చేయాలనే లక్ష్యంతో కన్స్ట్రక్షన్, స్టీల్, కోల్, అగ్రికల్చర్ లాంటి ఇంపార్టెంట్ సెక్టార్స్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ని ఇచ్చాయి. 1950s, 60s అండ్ 70s స్టార్టింగ్లో నార్త్ కొరియా పర్ క్యాపిటల్ జీడిపి సౌత్ కొరియాతో సమానంగా, కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ ఉండేది. మరోవైపు నేడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీ అయిన సౌత్ కొరియా పరిస్థితి మాత్రం దారుణంగా ఉండేది. ఆ సమయంలో సౌత్ కొరియాకి హెల్ప్ చేయడానికి అమెరికా కొంతమంది ప్రజల్ని హవాయి ఐలాండ్స్కి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో సౌత్ కొరియా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. అండ్ ఆ దేశం డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో 1961 మే 16న పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశ అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. సౌత్ కొరియాలో అధికారంలోకి వచ్చిన ఈ పార్క్ చుంగ్ హీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణిచివేయడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కొరియా ఏజెన్సీ అనే సంస్థని ఏర్పాటు చేశాడు. తన పాలనను వ్యతిరేకించిన వారిపై స్పై చేయడం, కిడ్నాప్, టార్చర్ చేయడం, చాలా సందర్భాల్లో హత్యలు కూడా చేయించేవాడు. దాంతో 1960 వచ్చేసరికి సౌత్ కొరియా తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలోకి పెట్టేందుకు పార్క్ చుంగ్ హీ లక్షల మంది ప్రజలతో రోజుకు బలవంతంగా 12 గంటల పాటు పనిచేయించేవాడు. అది అక్కడి ప్రజల దురదృష్టమా అదృష్టమా అనేది పక్కన పెడితే అతని నిర్ణయాలు మాత్రం సౌత్ కొరియా భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. ఫలితంగా 1960లో అక్కడి పర్ క్యాపిటల్ జీడిపి రాకెట్ స్పీడ్తో వేగంగా పెరగడం స్టార్ట్ అయింది. అయితే దురదృష్టవశాత్తు ఎగ్జాక్ట్గా అదే సమయంలో ఈ పార్క్ చుంగ్ హీని ఎవరో అసాసినేట్ చేశారు. అప్పుడు మరో కొత్త నేత చుంగ్ డు హాన్ సౌత్ కొరియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ సమయంలో దేశం డెవలప్మెంట్ అవడంతో పాటు అక్కడి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. చివరికి 1987లో లక్షల మంది సౌత్ కొరియన్ ప్రజలు డెమోక్రసీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ప్రజల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గి దేశం మొత్తంలో పూర్తి స్థాయి డెమోక్రసీని తీసుకువచ్చారు. అందుకే మీరు చూసుకుంటే నేడు సౌత్ కొరియా ప్రపంచంలోని మోస్ట్ డెవలప్డ్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు శాంసంగ్, ఎల్జీ, హ్యుండాయ్ వంటి వరల్డ్ ఫేమస్ కంపెనీలకు జన్మనిచ్చింది. ఈ దేశం నేడు టెక్నాలజీ పరంగా ప్రపంచానికి దారి చూపుతోంది. ఇక నార్త్ కొరియా విషయానికి వస్తే ఒకప్పుడు ఈ దేశం సౌత్ కొరియా కంటే ఎక్కువ డెవలప్ అయిన దేశం. దానికి మెయిన్ రీజన్ సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ నార్త్ కొరియా డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేసింది. కానీ 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడంతో నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా కూలిపోయింది. అలాగే 1994లో కిమ్ ఇల్ సంగ్ హార్ట్ అటాక్తో మరణించిన తర్వాత అతని కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ అధికారంలోకి వచ్చాడు. అతని పాలన స్టార్ట్ అయిన కొన్ని నెలల్లోనే నార్త్ కొరియాలో వరదలు అండ్ వెంటనే తీవ్రమైన కరువు సంభవించింది. ఆ కరువు కారణంగా ఆ దేశంలో దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి తోడు ఆ దేశ లీడర్గా ఎన్నికైన కిమ్ జాంగ్ ఇల్ ఎవరి మాట వినకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగించేవాడు. అక్కడి లీడర్లు ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని పట్టించుకోరు, వాళ్ళకు నచ్చిందే చేస్తారు. ఇప్పటికీ అక్కడి పరిస్థితులు కిమ్ జాంగ్ ఉన్ అండర్లో అలాగే ఉన్నాయి. ప్రజెంట్ నార్త్ కొరియా అనేది కేవలం ఒక దేశం కాదు, అది ఒక అతిపెద్ద ఓపెన్ ప్రిజన్. అక్కడి నుంచి ప్రజలు తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ తప్పించుకునే ప్రయత్నం చేసి దొరికితే వాళ్ళకు అక్కడికక్కడే మరణశిక్ష విధిస్తారు. ఆ దేశంలో మీకు నచ్చినట్టుగా ఉండలేరు, మాట్లాడలేరు, మీకు నచ్చిన పనులు కూడా చేయలేరు. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే భారతదేశంలో పుట్టినందుకు మనందరం ఎంతో అదృష్టవంతులం. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో కూడా లేదు, ఉండదు. నేను ఈ మాట చాలా కాన్షియస్గా చెప్తున్నాను. చైనాలో మీరు అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడలేరు, మాట్లాడితే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కనిపించకుండా పోతారు. ఈవెన్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో కూడా మన దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ లేదు. మన దేశంలో ఎవరు పడితే వాళ్ళు మైక్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మొదలు పెడితే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి లీడర్ని, ప్రతి అధికారిని బూతులు తిట్టొచ్చు. అయినా కూడా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు, హరాస్ కూడా చేయరు. అంతటి ఫ్రీడమ్, మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియాలో తప్ప ఎక్కడా లేదు. అండ్ స్టిల్ మనం దీనిపై కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మన దేశంలో ఫ్రీడమ్ లేదు, అది లేదు, ఇది లేదు అంటూ కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మొత్తంగా ఇన్ని కారణాల వల్ల నేడు సౌత్ కొరియా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే నార్త్ కొరియా మాత్రం
ఇంకా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పేదరికం, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంది. మొత్తంగా ఇవి నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా విడిపోవడానికి ప్రధానమైన కారణాలు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మా వీడియో మీకు నచ్చితే, మేము చేసిన రీసెర్చ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.